గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాకా అండ్ అన్ని విధానాలలో కూడా నర్స్ ఏంటి ఇంకా నెక్స్ట్ రాబోయే దానిలో కూడా నువ్వు ఫిక్స్డ్ ఇండస్ట్రీకి నర్స్ అని ఫిక్స్ అయిపోతావా ఏంటి? ఏమో ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తారేమో నన్ను. ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తావా? అప్పుడు మేము అందరం పేషెంట్లు అయిపోయి నువ్వు వచ్చి మమ్మల్ని ట్రీట్ చేయాలా? లేదు, అంటే వేరే వాటికి కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చిన. సో చూడాలి, వాళ్ళు సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు వీటితో పాటు యోగా డూయింగ్ ద సిరీస్ కానీ ఏమైనా చేస్తున్నావా? సిరీసా? నేనేం సిరీస్ చేయలేదు, కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఏమో చేసినట్టేమో రెండు చేసిన. కానీ అవి నేను ఎట్లా అంటే స్టార్టింగ్లో అందరు అంటారు కదా, మేము కొత్తగా చేస్తున్నామండి, తక్కువ బడ్జెట్లో చేయండి అని అడుగుతారు కదా. సో నేను చేసేస్తా వాళ్ళకి. వాళ్ళు ఎంత పైసలు ఇస్తుర్రు, ఎంత ఇస్తుర్రు, వాళ్ళు లేదంటే వాళ్ళ పాటలో ఎంత ఏముంది అనేది ఏం చూడండి. నేను స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే చేస్తానండి అని చేసేస్తా. ఎంత తీసుకున్నావు అప్పుడు? అలా ఎంత ఒక 10,000 అట్లా. టోటల్ ఎన్ని డేస్ షూట్? వన్ డే షూట్, వన్ డే ప్రాక్టీస్. ఏంటి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే ఇది ఫోక్ సాంగ్స్ అట్లా? ఒక్కటే ఫోక్ సాంగ్ చేసిన నేను. అండ్ దెన్ ఇంకొకటి డీజే కమ్ ఫోక్ అని ఒక సాంగ్ ఉంది, అది పబ్లో చేసినాం. అండ్ ఒకటేమో డెమో కాదు, కవర్ సాంగ్ చేసిన. ఓకే. అదేంటి మట్కా సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, నోరా ఫాతియా, అది చేసిన. అంటే వీటన్నిటికీ రాని పేరు నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ దానికన్నా ముందు నేను ఎవరిని అంటారు కొంతమంది ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను, బట్ నేను ఎక్కడ నాకు ఎక్స్పోజింగ్ చేసినందుకు ఫాలోవర్స్ వచ్చారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా మాటలకి, నేను మాట్లాడేదానికి ఫాలోవర్స్ వచ్చారని నేను అనుకుంటా. అసలు ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? మరి మీకే తెలియాలి, జస్ట్ బాయ్ మీరు కదా, మీరు చెప్పండి. ఎక్స్పోజింగ్ అంటే అట్లా అందరికీ ఐడియా ఉంది, ఓకే. కాకపోతే ఏంటంటే ఎంత లిమిట్ వరకు దట్ కొన్ని బౌండరీస్ అనేది కూడా పెట్టుకుంటారు కదా. బౌండరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉండాలి ఎక్స్పోజింగ్లో. లేకపోతే అది ఫ్యూచర్లో ఇప్పుడు చూడండి, ఎప్పుడో చేసిన రీల్స్ వచ్చాయి, టిక్ టాక్ వీడియోస్ వచ్చి ఇప్పుడు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇట్లున్నారు అనేసి. సో ఏదైనా ఒక బౌండరీస్ పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే. నేనైతే నా లిమిట్లోనే చేస్తా, ఎక్కువ ఏం చేయను అనమాట. లిమిట్స్ లైక్ హాట్ ఫోటో షూట్స్ కానీ ఏడా అసలు మీరు చూడండి నా ఇన్స్టాగ్రామ్, హాట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తా, ఎక్కువ అతి చేయను. ఎందుకంటే రేపు నాకు పెళ్ళి కావాలి, మా ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు చూస్తారు, అడుగుతారు కదా, ఏందమ్మా అట్లా చేసినావని అడుగుతారు పక్క. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎవరు కానీ అట్లా అడగలేదా? ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ? లేదు, ఏం అడగదు. మా మమ్మీ, నేను ఎవ్వరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మ, మా మామయ్య, నా అన్నదమ్ములు, వీళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ చేస్తా. మరి వాళ్ళు కూడా చూస్తారు నా ఇన్స్టాగ్రామ్. వాళ్ళు చీ కొట్టే విధంగా నేను చెయ్యను. ఏంటి ఇట్లా చేసినావు నేను అలా చేయను నేను. ఓకే. సో ఆ భయం అయితే ఉంటదన్నమాట, ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉండాలి. ఫ్యూచర్లో మనం గుర్తుపడితే ఇదా అనకుండా, ఓ అమ్మాయా మనం చూసాం కదా, అలా ఉంటే చాలు నాకు. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది విషయానికి వచ్చేటప్పటికి ఒక ఫాలోవర్స్ కోసము అమ్మాయిలు కానీ ఆ లైన్ దాటేసి వెళ్ళిపోవడము ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది అసలు? మనం ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి వేరే వాళ్ళ క్యారెక్టర్ని? క్యారెక్టర్ అని కాదు, అరే లైన్ అనేది ఎక్స్పోజింగ్ అంటే అదే కదా. ఇప్పుడు మనం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఎట్లున్నారు ఏదో అంటారు కదా, సో వాళ్ళకి వర్తిస్తుంది అది. అందుకే ఆ అబ్బాయిలు అలా అంటున్నారు, వీళ్ళు చూపించడం వల్లే వాళ్ళు అట్లా అంటారు. నా కామెంట్ ఏంది, నా రీల్స్ కింద కూడా కామెంట్లు అవే వస్తాయి. నేను చూసుకొని డిలీట్ చేసుకుంటూ కూర్చుంటా చాలాసేపు. సో అట్లా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు మనం అలాగే కామెంట్ చేస్తారు, అలాగే జడ్జ్ చేస్తారు. ఎక్స్పోజింగ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి లిమిట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో బాగా బ్రాడ్ మైండెడ్ అయ్యుండి మంచిగా అర్థం చేసుకుంటారు, నా బిడ్డ ఏం చేసినా నడుస్తుంది అనుకున్న వాళ్ళతో నేను తక్కువ. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కొన్ని ఫొటోస్ చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయారా, ఇట్లా కూడా మనం చెయ్యాలి అని చెప్పేసి అనిపించిన సందర్భాలు ఏదన్నా ఉన్నదా? నేను కొన్ని షూట్స్ అనుకుంటా నేను కూడా ఇలా చేయాలని, కానీ నేను శారీస్, బ్రైడల్ షూట్స్, ఒక అందంగా పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం, పాత లుక్స్ని రీక్రియేట్ చేయడం అలాంటివి చేస్తా. కానీ ఏదైనా హాట్ హీరోయిన్ చూసి అబ్బా నేను కూడా అట్లాంటి బట్టలు వేసుకోవాలని నేను అసలు అనుకోను. అట్లా. ఓకే. అండ్ దీంతోపాటు మీది బాగా వైరల్ అయిపోయింది పిల్లపుచ్చకాయ అని చెప్పేసి మీరు ఆ బోర్డింగ్ యూజ్ చేస్తూ అన్నది. అంటే ఏంటి దాని సంగతి ఏంటి అసలు? అది దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? దాని వెనకాలన నేను క్యాజువల్గా ఒక 2-3 కామెంట్స్కి రిప్లై చేసిన. అండ్ దెన్ అవేంటి మేడం బాగున్నారు, ముద్దుగున్నారు, హాట్ ఫిగర్ ఉన్నారు, ఫిగర్ బాగుంది, ఇలాంటి వాటికి నేను రిప్లై చేసిన.
ఇట్లాంటివన్నీ అనొద్దు అని అన్నా. అయితే ఈ పిల్ల పుచ్చకాయ ఏంటంటే, నేను అబ్బాయి 18 ఉన్నాడు, నేను అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కామెంట్ పెట్టాడు. సో అబ్బాయి 18 ఉన్నాడు, 18 17 ఉన్నాడు. సో ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాక నేను తనకి రిప్లై చేసిన, ఏంటి నేను 24, నువ్వు 17 18, ఇవన్నీ ఎందుకు రా, ముందు మంచి చదువుకో, మంచి పెళ్ళాం వస్తుంది అని చెప్పేసి వాడిని పిల్ల పుచ్చకాయ అన్న. సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది, ఒక 18 మిలియన్ అలా పోయింది అనమాట. సో దాని నుంచి ఈ పిల్ల పుచ్చకాయ అనే మాటలు వచ్చాయి. పేటెంట్ రైట్ తీసుకున్నారా ఏంటి? ప్రతి ఒక్కరు అదే అంటారు, అయ్యో మీ పిల్ల పుచ్చకాయ అలా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా నాకు ఆ ఓటింగ్ గురించి తెలియదు. మా కెమెరా టీంలో ఒక పర్సన్ మీ ఫ్యాన్ అనుకుంటా, ఫాలోవర్ ఏమో, మనోడు చెప్పేటప్పటికి నాకు ఓ అని అనిపించి. నాకు కూడా తెలియదు ఇదంతా, తన చెప్పే వరకు మీరే కదా పిల్ల పుచ్చకాయ అన్నారు అని అంటే. మీరు ఆ రకంగా ఫేమస్ అయిపోయారు అనమాట. ఓకే. అండ్ సో ఇంతకు ఈ కొలాబరేషన్స్ ద్వారా కానీ లేకపోతే డైలీ అంటే షూట్స్ ద్వారా కానీ ఎంత సంపాదిస్తూ ఉంటారు? ఓకే, నన్ను నేను సర్వే అవ్వడానికి వరకు, నన్ను నేను బతికించుకోవడం వరకు సంపాదించుకుంటాను. ఒక 5 లక్షలు అంతేం ఉండదు, అట్లా అనుకుంటారు కానీ అంటే బతికేటోళ్ళు బతుకుతున్నారు నిజంగా. నేను ఎప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు. ఓకే. నేను ఎప్పుడు అంటే ఇది ఫేక్ అని అంటే అది చేయలేదు. అసలు నేను ఏది చేయలేదు. ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి చేసిన. ఆ ఒక్కసారి చేసినప్పుడు చాలామంది నా ఫ్రెండ్సే, నా క్లోజ్ ఫ్రెండ్సే, వాళ్ళు నమ్మి వాళ్ళు పైసలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు, మను నువ్వు చెప్పింది నమ్మి మేము పైసలు పెట్టినాం, వాళ్ళు ఎవరు రిప్లై ఇస్తలేరు, ఇగో అగో అన్నారు, పైసలు ఎట్లా అంటే నాకు అది బాధ వేసింది. ఒక 10,000 సంపాదించాలంటే మనం ఎంత కష్టపడతామో నాకు తెలుసు. అందుకే నేను తర్వాత నా ఫ్రెండ్సే మోసపోతారు, పక్కన నన్ను నా ఫాలోవర్స్ కూడా నన్ను నమ్మి నేను ఏది చెప్తే అది చేస్తారు కదా. సో నేను అందుకే ఈ ప్రమోషన్స్ విషయంలో సో ఒక్కసారి ప్రమోట్ చేశారు కదా? ఒక్కసారి. ప్రమోషన్స్ అంటే నేను ఒక్కసారి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన, ఒక్కసారి. అది బెట్టింగ్ కూడా కాదు, ట్రేడింగ్. అది బెట్టింగ్ కూడా నేను చేయలే, ట్రేడింగ్ది. బెట్టింగ్ కాదు, ట్రేడింగ్ది స్టోరీ పెట్టిన. స్టోరీ పెడితే ఇట్లా అదే మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవాలండి ఈ సొల్లు చెప్పకంటే ఒక స్టోరీ పెట్టిన. ఆ స్టోరీకి ఏం చేసినట్టే ఎవరో కాదు, పక్కన వాళ్ళు ఎవరో, లేదా నా ఫాలోవర్సో కాదు, నా ఫ్రెండ్సే వాళ్ళు డబ్బులు పెట్టి ఇట్లా మను నువ్వు చెప్పావు కదా ఇది మేము పైసలు ఇచ్చినాం అనేసి 4 మెసేజ్ చేశారు. అరే నాకు బాధ వేసింది, అరే నేను రాంగ్గా చేశానా, పాపం నా దోస్తులే, ఇప్పుడు 10,000 సంపాదించాలంటే చాలా కష్టం. బాధ వేసి నేను అతనికి చెప్పా, బ్రో నేను చెయ్యనిగా చాలు అని చెప్పారు. అంతే, ఎక్కువ అలా 20K ఇచ్చారు ఓన్లీ స్టోరీకి. 20Kనా? మరి మస్తు పైసలు వస్తాయి బెట్టింగ్ చేసేటోళ్ళకి. అందుకే మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక 5 లక్షలు సంపాదిస్తురా అని, ఏడంకొస్తే 5 లక్షలు మంత్లీ. ఒక అంటే ఇన్నాళ్ళ కెరియర్లో ఇన్ఫ్లుయెన్సర్గా సో ఒక నెలలో హైయెస్ట్ ఎంత సంపాదించుంటావు? నేను లాస్ట్ నవంబర్ డిసెంబర్లో నెలకు 1 లక్ష సంపాదించిన. నవంబర్ డిసెంబర్ కలిపి 2 లక్షలు సంపాదించిన. అంటే మంత్లీ ఒక 1. కానీ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. మనం ఎంత సంపాదిస్తామో అంతే ఖర్చులు ఉంటాయి, మనం ఎంత వస్తుందో అంతే ఖర్చు పెడతాం.